శివాయ గురవే నమః. జ్ఞానక్షముడి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ధనలాభ మంత్రము తెలియజేయబోతున్నాను. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్నానం అనేటువంటిది పూర్తయిపోయిన తర్వాత చక్కగా మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి ఏ జపమాలైనా సరే వాడచ్చు, ఏ ఆసనం మీదనైనా కూడా కూర్చోవచ్చు, కటిక నేల మీద తప్ప. అయితే ముందుగా ఆ యొక్క లక్ష్మీదేవికి మనసా వాచా కర్మన చక్కగా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి, దండం పెట్టుకోండి. అలాగే ఒక్కమారు మనసులో గణపతిని కూడా తలుచుకోండి. మీ యొక్క ఇంటిలో ఉండేటువంటి సర్వ కష్టాలు, దారిద్ర్యాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగింపచేసి అఖండమైన ధన ఐశ్వర్యాన్ని ప్రసాదించమని చెప్పి నమస్కారం చేసుకుని దండం పెట్టుకుని అప్పుడు ఆ యొక్క జపం అనేటువంటిది చేసుకోండి. నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఎన్నిసార్లు? ఒక్క 108 సార్లు. ఇంకా కూడా ఎక్కువ చేసుకుంటాను అని అన్నా కూడా మంచిదే, దాని యొక్క శక్తి ప్రభావం చక్కగా అయితే ఉంటుంది. ఒక 108 సార్లు తీవ్రంగా చేసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఒక 10,000 సార్లు ఫలానా ఇన్ని రోజులలో నేను పూర్తి చేస్తాను, ఒక 11 రోజుల్లోనో లేకపోతే ఒక 21 రోజుల్లోనో ఒక 41 రోజుల్లోనో ఈ విధంగా ప్రతిరోజు ఈ విధంగా చేసి ఒక 10,000 సార్లు పూర్తి చేస్తాను ఇన్ని రోజుల్లో సంకల్పించుకొని చెయ్యొచ్చు. లేనిచో ఈ యొక్క లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా దండం పెట్టుకొని ప్రతిరోజు 108 సార్లు చొప్పున చేసుకుంటూ వెళ్ళొచ్చలా ప్రతిరోజు కూడా. అయితే ఇది ముఖ్యంగా ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, బిజినెస్ పర్సన్స్, వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇంకా అద్భుతంగా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది మీ యొక్క వ్యాపారం విపరీతమైనటువంటి అభివృద్ధికి చెంది అఖండమైనటువంటి ఐశ్వర్యం అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట వ్యాపార రూపాన్న ఈ యొక్క మంత్ర సాధన వలన. ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం నమో హ్రీం శ్రీం క్లీం క్లీం శ్రీం లక్ష్మీ మమ గృహే ధన చింతాం దూరీకరోతి స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం నమో హ్రీం శ్రీం క్లీం క్లీం శ్రీం లక్ష్మీ మమ గృహే ధన చింతాం దూరీకరోతి స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. ఈ విధంగా చేసుకోగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి విధి విధానము పద్ధతి ప్రకారంగా ఈ విధంగా ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు ఉచ్చరించుకుంటూ ఈ విధంగా జపం కనుక చేసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా లాభం అనేటువంటిది ఉంటుంది. వ్యాపారస్తులకి మరింత ప్రయోజనకరంగా వ్యాపార రూపాన మరింత అభివృద్ధి చెంది మీకు ధన సంపాదన అనేటువంటిది చాలా చక్కగా బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.